హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ మీకు మంచి ఒక విషయం చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను అనమాట. సో అదేంటంటే, సో చాలామంది ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటారు. అది ఎల్ఐసి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. సో ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే, మనం మార్చి నెలలో తీసుకోవడం వల్ల కొన్ని చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అవి మూడు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి నెంబర్ వన్ ఏంటంటే, సో మనకి బోనస్ యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా? మనం ఈ నెల కడితే నెక్స్ట్ మంత్ బోనస్ యాడ్ అయిపోయింది. అది మొదటి ఉపయోగం. సో బోనస్ అనేది మనకి పాలసీకి యాడ్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్లో ఎప్పుడో కట్టే కంటే ఇప్పుడు ఈ మంత్ కట్టుకోవడం వల్ల ఇంకా మనకి చాలా బెనిఫిట్ అనమాట. అదొకటి. రెండోది ఏంటంటే, మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగం అనమాట. సో ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట ఇందులో. ఈ రెండు మెయిన్ చాలా మనకి ఉపయోగపడే ఉపయోగాలు అనమాట. సో ఒకటేమో ట్యాక్స్ బెనిఫిట్ ఐటీ రిటర్న్స్ ద్వారా మనకి వస్తుంది. అంటే మనం ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ ద్వారా చేసే ప్రీమియం ఏంటంటే ట్యాక్స్ కట్టనవసరం లేదు. సో ఇన్సూరెన్స్ ప్రీమియంని కూడా మనం ఐటీ రిటర్న్స్ చూపించుకొని ట్యాక్స్ని మనం కట్టే ట్యాక్స్ని తగ్గించుకోవచ్చు అనమాట. అదేందా మొదటిదేమో బోనస్ యాడ్ అవుతుంది అనమాట మనకి. సో ఈ మొత్తంలో ఉన్నటువంటి ఏదైతే ప్రీమియంకి మనకి ప్రతి ఎల్ఐసి పాలసీకి, ప్రతి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి కూడా ప్రతి కంపెనీ బోనస్ ఇస్తుంది ప్రతి ఇయర్. ఓకేనా? ఎంత అమౌంట్ అని బోనస్ ఇస్తుంది అనమాట. సో ఆ బోనస్ మనం కట్టిన నెలకే మనకి సంవత్సరం మొత్తం బోనస్ యాడ్ అయిపోయింది అనమాట. సో ఆ రెండు కూడా ఉపయోగాలు. సో మూడో ఉపయోగం తెలుసుకోవాలంటే మీరు నాకు కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నా నెంబరు పైన ఇస్తున్నాను. సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మూడో ఉపయోగం తెలుసుకోండి. ప్లస్ మంచి పాలసీ తీసుకోండి. సో కవరేజ్లోకి రండి, ఇన్సూరెన్స్ కవరేజ్లోకి రండి అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.